రేపే శుక్రవారం. రేపు శుక్రవారం రోజున, అది కూడా పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం. కాబట్టి రేపు పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున ఒకే ఒక్క తమలపాకు అలానే ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం అనేది మీ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేయటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఉప్పు తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. అలానే ఈ ఉప్పు తమలపాకుతో పాటు ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి. దీపం అనేది ఎంత శక్తివంతమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే. అయితే రేపు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులోనూ ఏరువాక పౌర్ణమి కంటే ముందు వస్తుంది. ఎప్పుడైనా పౌర్ణమి కంటే ముందు రోజు, పౌర్ణమి అయిన మరుసటి రోజు రెండూ కూడా పౌర్ణమి యొక్క శక్తిని కలిగి ఉంటాయని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి రేపు శుక్రవారము, అందులోను ఏరువాక పౌర్ణమి కంటే ముందు వచ్చే రోజు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి రేపు ఎంతో శక్తివంతమైన ఉప్పు తమలపాకు అలానే ఈ దీపం, ఇవి కానీ మీరు ఈ చిన్న పరిహారాన్ని రేపు పాటిస్తే గనక, అంటే భక్తి శ్రద్ధ నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయాలి. ఇలా చేయటం వల్ల మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాదు, మీ జీవితంలో ఎన్ని సమస్యలు బాధలు ఉన్నా సరే వాటి నుండి విముక్తిని పొందుతారు. అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహానికి తప్పకుండా పాత్రులు అవుతారు. అయితే రేపు శుక్రవారం, ఏరువాక పౌర్ణమి కంటే ముందు రోజు. కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి. మనకు ఎప్పుడైనా సరే జీవితంలో కష్టాలు, ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి అంటే మన చుట్టూ ఒక చెడు గాలి వలయంలాగా ఏర్పడింది అని గ్రహించుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ అన్నా, చెడు గాలి అన్నా, నరదృష్టి అన్నా, అలానే దుష్టశక్తుల ప్రభావం అన్నా మనకు సమస్యలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. అంటే కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు వస్తాయేమో, అలానే కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు వస్తాయి, మరికొన్నిసార్లు పనిలో లాస్ అనేది వస్తుంది. అయితే అలా అనారోగ్య సమస్యలు అని, ఆర్థిక సమస్యలు అని రకరకాల కష్టాలు వస్తూ ఉంటాయి. అవన్నీ రావడానికి కారణం ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ, అది దుష్టశక్తి ప్రభావం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెడు ప్రభావాలు అనేవి మన చుట్టూ కానీ మన ఇంట్లో కానీ ఉంటే అక్కడ లక్ష్మీదేవి అస్సలు నిలవదు. అందుకే లక్ష్మీదేవి మరి ఇంట్లో వచ్చి తిష్ట వేసుకుని కూర్చొని మన వెంటే ఉండి అదృష్టాన్ని ఎప్పటికీ కూడా మనకు కలిగింపజేయాలి అంటే గనక ఖచ్చితంగా రేపు ఏరువాక పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి. తమలపాకు, ఉప్పు అలానే ఈ దీపం ఇలా వెలిగించటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. దరిద్రం అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. తమలపాకు అనేది శాస్త్రపరంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తమలపాకులో 3 దేవతలు కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీమాత, వీళ్ళు 3 కూడా తమలపాకులో ఉంటారు. కాబట్టి ఈ తమలపాకుకి అంతటి విశిష్టత ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఏ వ్రతంలో అయినా, పూజలో అయినా, నోములో అయినా, శుభకార్యాల్లో అయినా తప్పనిసరి తమలపాకుని మనం ఉపయోగిస్తూ ఉంటాము. అంతేకాదు ముత్తైదువులకి తాంబూలం కూడా తమలపాకుని పెట్టి తాంబూలాన్ని ఇస్తూ ఉంటాము. ఈ తమలపాకు శాస్త్రపరంగానే కాకుండా ఆరోగ్యరీత్యా కూడా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఔషధ గుణాలలో కూడా ఉపయోగిస్తారు. ఔషధ గుణాలను కలిగి ఉంటుంది తమలపాకు. జీర్ణక్రియ శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ మనకు చురుగ్గా పనిచేయటానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ తమలపాకులో మనం ఏ పూజ చేసినా, తమలపాకులో గౌరీమాతను పెట్టి పూజించిన, తమలపాకులో ముందుగా మనం ఏదైనా వ్రతం చేసినప్పుడు తమలపాకులో మనం పసుపు గణపతిని, గౌరీమాతను చేసి పూజించాక ఇతర కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటాము. ఎన్ని బంగారు ప్లేట్లు, ఇత్తడి ప్లేట్లు, రాగి ప్లేట్లు ఇలా ఎన్ని ఉన్నా సరే మనకు ఖచ్చితంగా తమలపాకులోనే గౌరీమాతను అలానే వినాయకుడిని పెట్టి పూజించాకే మనం ఇతర కార్యక్రమాలను చేస్తూ ఉంటాము. అంటే బంగారం, వెండి, వజ్ర వైడూర్యాల కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యతను పొంది ఉంటుంది తమలపాకు. అందుకే తమలపాకు చాలా గొప్పది. ఈ తమలపాకు అలానే దొడ్డుప్పు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. దొడ్డుప్పుతో మనం ఏ పరిహారాలు చేసినా మన ఇంట్లో నుండి చెడు వెళ్ళిపోతుంది. ధనాన్ని ఆకర్షించే గుణం దొడ్డుప్పుకి ఉంటుంది. అందుకే దొడ్డుప్పుతో మనం ఎక్కువగా పరిహారాలు చేస్తూ
ఉంటాము. పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుంది. దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది. సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవికి సముద్రంలో ఉండే ప్రతి వస్తువుకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. సముద్రంలో దొరికే ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా పిలువబడతాయి. అంటే సముద్రంలో దొరికే గవ్వలు, గోమతి చక్రాలు, శంకు, అదేవిధంగా సముద్రపు నీరు, సముద్రంలో దొరికే ఉప్పు, ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి. సోదరి సోదరామణులుగా చెప్పుకోబడతాయి. ఇక అంతేకాదు, లక్ష్మీదేవికి ఉప్పుకి ఉన్న సంబంధం అనేది దృష్టి దోషాలను కూడా తొలగిస్తుంది. ఉప్పుతో ఏ పరిహారం చేసినా విపరీతమైన ధనం అనేది ఆకర్షింపబడుతుంది. అయితే రేపు శుక్రవారం ఏరువాక పౌర్ణమి కంటే ముందు వచ్చే రోజు. తమలపాకుతో అలానే ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి. ఈ పరిహారం పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు చేయవలసి ఉంటుంది. ఇంతకీ మరి ఈ పరిహారం అన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రేపు ఏరువాక పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు సూర్యోదయానికంటే ముందు లేవాలి. ఖచ్చితంగా ప్రతి శుక్రవారం సూర్యోదయానికంటే ముందు లేవాలి. సూర్యాస్తమయం తర్వాత దీపాన్ని వెలిగించాలి. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత 6:30 నుండి సాయంకాలం 6:30 నుండి 7:30 వరకు శుక్రహోరా సమయం అని ఉంటుంది. అది చాలా అద్భుతమైనటువంటిది. ఆ సమయంలో సింహద్వారానికి బయట వైపు ఎడమవైపు దీపాన్ని వెలిగిస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఈ శుక్రహోరా సమయంలో మనం ఏదైనా కోరిక కోరినా తీరిపోతుంది. ఈ శుక్రహోరా సమయంలో పూజ గదిలో దీపాన్ని వెలిగించి ఏ పూజలు చేసినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి శుక్రవారం రోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందు నిద్ర లేవాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి బయట దీపాన్ని వెలిగించాలి. అందులోనూ రేపు ఏరువాక పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం. అయితే రేపు శుక్రవారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టి సింహద్వారానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మం కానీ లేదా కుబేర ముగ్గుని కానీ లేదా మామూలుగా పద్మం ముగ్గుని కానీ వేయాలి. అలా వేసేసి సింహద్వారానికి ఉండే గడపను శుభ్రంగా నీటితో కడిగి పసుపుని పూసి మనం బియ్యం పిండి అలానే కుంకుమను పెట్టి అలంకరించాలి. అలా అలంకరించాక సింహద్వారానికి లోపల వైపు ఎడమ వైపున ఒక రాగి చెంబుని పెట్టి ఆ రాగి చెంబులో నీటిని పోసి ఆ నీటిలో కొన్ని అక్షంతలు, ఒక రూపాయికాయను, అలానే ఒక ఎర్రని పుష్పాలు లేదా పసుపు రంగు పుష్పాలు, ఇలా కొన్ని పుష్పాలను కూడా వేసి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలానే రేపు ఇంట్లో శుక్రవారం రోజు ధూపాన్ని వేయండి. ఈ ధూపం వారానికి ఒక్కసారైనా తప్పకుండా వేయాలి. అలానే అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా ఈ ధూపాన్ని ఇంట్లో వేయాలి. ఈ ధూపాన్ని ఇంట్లో వేయటం వల్ల మన దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు ఇంట్లో ఉండే చెడు గాలి కూడా బయటికి వెళ్ళిపోతుంది. అపరిశుభ్రమైనటువంటి వాతావరణం కూడా చాలా పరిశుభ్రం అవుతుంది. గాలిలో ఉండే చెడు క్రిములు తొలగిపోతాయి. గాలి ఒక పాజిటివ్ ఎనర్జీతో కలిగి ఉంటుంది. ఆ గాలి వల్ల మన మనస్సు అనేది చాలా శుద్ధి అవుతుంది. మనస్సు అనేది చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. అంతేకాదు మనలో నుండి కూడా కోపం అనేది పోతుంది. అంటే ఒక పాజిటివ్నెస్ అనేది కలుగుతుంది. ప్రెజర్వేషన్ మొత్తం కూడా పోతుంది. చాలా పాజిటివ్నెస్గా ఉండగలుగుతాము. ఇక మన ఆలోచనలు కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. అందుకే శుక్రవారం రోజు అంటే రేపు ఇంట్లో ధూపాన్ని కూడా వేసేయండి. తరువాత పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలను, ఎరుపు రంగు అక్షంతలను సమర్పించాలి. తరువాత ఏదైనా తీపి పదార్థాన్ని చేసి అంటే ఏదైనా పాయసాన్ని, పరమాన్నాన్ని వండి లక్ష్మీదేవికి సమర్పించాలి. తరువాత ఒక శుభ్రమైనటువంటి తమలపాకుని తీసుకోండి. చినుగులు మచ్చలు లేకుండా ఉండే ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. వేసి మధ్యలో ఎర్రని కుంకుమతో బొట్టుని పెట్టేసి ఆ యొక్క స్వస్తిక్ గుర్తు తమలపాకు పైన గుప్పెడు రాళ్ల ఉప్పుని పోయండి. ఈ రాళ్ల ఉప్పు గాలి పోకుండా పెట్టాలి. ఎప్పుడైనా గాలి పోయి ఆక్సీకరణం చెందకుండా ఉండాలి. ఎప్పుడైనా ఉప్పు అనేది, ముఖ్యంగా దొడ్డుప్పు అనేది తొందరగా మనకు నెగిటివిటీని ఆకర్షిస్తుంది. అందువల్ల దొడ్డుప్పుని ఎప్పుడు కూడా ఓపెన్గా ఉంచకూడదు. ఖచ్చితంగా మూతను టైట్గా పెట్టి ఉంచాలి లేదా ఓపెన్ చేయని ప్యాకెట్ని ఉంచాలి.
ఒకవేళ ఓపెన్ చేసి ఉంటే దానిని ఏదైనా ఎయిర్ టైట్ ఉండేది, అంటే మనం ఒక బాక్స్లో పోసి టైట్గా మూతను పెట్టేసి ఉండాలి. అలాంటి ఉప్పుని పరిహారానికి ఉపయోగిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. అలా కొంచెం గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసుకొని దానిని తమలపాకు పైన పోసేసి ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. ఒక మట్టి ప్రమిద అనేది తీసుకొని అందులో నెయ్యి, అంటే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, ఇలా ఏదైనా దీపానికి వాడే నూనెను కూడా వాడుకోవచ్చు. ఆ నూనెను పోసి 2 వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర ఒక రూపాయికాయన్ని, ఒక లవంగాన్ని, ఒక యాలకుని, ఒక గవ్వ, ఒక గోమతి చక్రాన్ని పెట్టేసి లక్ష్మీదేవిని మనస్సులో తలచుకొని ఓం అష్టలక్ష్మీ నమః అనుకుంటూ అమ్మవారిని తలచుకొని మీ యొక్క కోరికలు చెప్పుకోండి. దరిద్రాలు తొలగిపోయి ధనవంతులుగా మారాలి అని, కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని, వెనుకబడిపోయిన పనులు ముందుకు రావాలి అని, పిల్లలు విద్య, ఉద్యోగం, వృత్తిలో అన్నింటిలో కూడా విజయాలు సాధించాలి అని, కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొనాలి అని, గొడవలు సమస్యలు తగ్గిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి అని, ఇలా మీ యొక్క సమస్యలు తొలగిపోయి అదృష్టం కలగాలి అని వేడుకోండి. ఈ విధంగా రేపు శుక్రవారం ఏరువాక పౌర్ణమి కంటే ముందు వచ్చే రోజున ఈ తమలపాకు ఉప్పు పరిహారాన్ని చేసి మీ యొక్క కష్టాలను తొలగించుకోండి. మరి తరువాత రోజు ఆ యొక్క రూపాయికాయన్ని ఏం చేయాలి, అందులో వేసిన వస్తువులన్నీ ఏం చేయాలి అంటే గనక ఆ మట్టి ప్రమిదతో పాటు ఆ రూపాయి కాయంతో పాటు అన్నీ కూడా ఒక కవర్లో వేసేయండి. వేసేసి దానిని లేదా ఒక క్లాత్లో వేసి మూటగట్టినా పర్వాలేదు. ఆ మూటను మాత్రం ఏదైనా పారే నీటిలో లేదా సముద్ర తీరంలో వేయండి. మీరు ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు సముద్ర తీరంలో వేయండి లేదా పారే నీటిలో వేయండి. అలా వేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి, ధనం ఆకర్షణీయం అవుతుంది. ఖచ్చితంగా మీరు కోరుకున్న ఫలితాలైతే దక్కుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.